2 నెలలు నడిచిపోతే ఉమ్, అప్పుడు దీని దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు కోర్టు కూడా డైరెక్ట్‌గా ఆళ్ళని రాజీనామా చేయడానికి కుదరదు గదా! అప్పుడు ఉమ్, మళ్ళీ మొదటి నుంచి సమీక్షిస్తున్నట్టు చేసి, ఈళ్ళ టర్మ్ పూర్తయిపోయే రోజునికి ఒక రోజు ముందు రాజీనామాని యాక్సెప్ట్ చేశామన్నారనుకోండి. ఖతం. ఉమ్, ఉమ్. అక్కడ వీళ్ళకి లబ్ధి చేకూరకూడదని చూస్తున్నారీళ్ళు. మండలిలో ఆర్థిక లబ్ధి, పదవి లబ్ధి చేకూరకూడదని. మండలిలో కూటమి బలం పెరిగితే చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టే ఆలోచన ఏమన్నా చేస్తారా? చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ప్రస్తుతానికి ఆ సిట్యుయేషన్ లేదు. ఇప్పుడు ఈళ్ళు చేరినంత మాత్రాన ఏం కాదక్కడ. ఎందుకంటే ఉమ్, రీప్లేస్‌మెంటే కదా అక్కడ. అవును. అంతకుమించి ఏం ఉమ్, లేదు కదా అక్కడ. ఉమ్, ఉమ్. కానీ వైసీపీ అనైతికంగా ప్రవర్తిస్తుంది ఈ విషయంలో అనే సంకేతం వెళ్దా? ఖచ్చితంగా. వైసీపీ అంటే చైర్మన్ ప్రదర్శిస్తున్నట్టు. వైసీపీ ఉమ్. ఎలా చెప్తే అట్లా నడుస్తున్నట్టు వైసీపీ తప్పు చేసింది. అంటే జగన్ జగన్ చెప్తే చేస్తున్నాడని అనుకుంటారు కదా జనం. ఖచ్చితంగా. అందులో తన పరువు పోగొట్టుకోవడం కాదు, పరువు గురించి ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు గానీ, ఉమ్, ఓ రకంగా అతి విధేయత ప్రదర్శించినట్టనమాట అంతే. అది అది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి.